నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెసిరి. వైసీపీ నేతలైతే కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. అవి ఏంటంటే ఈసీ ఇంకా కూటమి కుమ్మక్కైంది అని. అది ఏ విధంగా అంటే బాలకృష్ణ గారు పోలింగ్ బూత్లోకి కండువా వేసుకొని వెళ్ళినప్పుడు ఈసీ చూడలేదా, అండ్ ఇంకేంటంటే పవన్ కళ్యాణ్ గారి వైఫ్ ఓటు హక్కు లేకపోయినా కూడా పోలింగ్ బూత్లోకి వెళ్ళారు, అది కనిపించలేదా. ఇంకొకటి ఏంటంటే ఏదైతే ఈవీఎంల ధ్వంసం వీడియో ఉందో అది అసలు లోకేష్ గారి దగ్గరికి ఎట్లా వెళ్ళింది. సో ఈసీతోని కూటమి కుమ్మక్కైంది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి వైసీపీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. ఇందులో అసలు ఎంతవరకు వాస్తవం ఉందనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే కొన్ని ఆరోపణలు వైసీపీ నేతలు చేస్తున్నారు. ఈసీ ఇంకా కూటమి ఏదైతే ఉందో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఈసీతో కుమ్మక్కైంది అని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి, వాళ్ళు ఆరోపిస్తున్నారు. మెయిన్గా చూస్తున్నట్టయితే బాలకృష్ణ గారి గురించి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి వైఫ్ గురించే కావచ్చు, అండ్ ఏదైతే వీడియో బయటకు వచ్చిందో అది లోకేష్ గారి దగ్గరికి ఎట్లా వెళ్ళింది ఏంటి, నిజంగానే మరి అలా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా, ఇందులో వాస్తవం ఉందంటారా వాళ్ళు ఆరోపించే దాంట్లో? ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఓటమి కళ్ళ ముందు కనిపించేటప్పటికి ఏం చేయాలో తెలియక ఫ్రస్ట్రేషన్తో చేసే పనులు. ఓకే. ఎందుకంటే ఎప్పుడైతే ఓడిపోతున్నాం అనేది వాళ్ళకి క్లారిటీ వచ్చిందో ఇంకా వ్యవస్థల మీద పడతారు. అక్కడ ఆల్రెడీ ఇప్పుడు మామూలుగా ఎన్నికలు జరిగేటప్పుడు ఏ రాష్ట్రంలో అయినా కొన్ని సమస్యాత్మక ప్లేసెస్, కొన్ని అతి సమస్యాత్మక ప్రాంతాలని కొన్ని ఉంటాయి. దాని తగ్గట్టుగానే అక్కడ పోలీస్ యంత్రాంగం బెటాలియన్ ఎక్కువ పెడతామని జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి మాచర్ల ఏరియాలో కావచ్చు, రాయలసీమలో కొన్ని ఏరియాల్లో కొంచెం అదనపు బలగాలు పెడతారు. అయినా కూడా ప్రతిపక్ష పార్టీలుగా మాకు అనేక అనుమానాలు ఉండి, ఎందుకంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 ఏళ్లలో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినాయి. పంచాయతీ ఎలక్షన్స్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, లేకపోతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్, బై ఎలక్షన్స్ అన్నీ జరిగినాయి. ఈ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా ప్రతిపక్ష పార్టీకి వాళ్ళకి సంబంధించిన వారు నామినేషన్లు కూడా వేయడానికి భయపడేలాగా కార్యక్రమాలు చేశారు. నామినేషన్స్ పేపర్ చింపేశారు, ఎక్కడికక్కడ దౌర్జన్యాలు చేశారు. అందుకని మాకు ప్రతిపక్ష పార్టీలుగా మాకు భయం వేసి అసలు సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా జరుగుతాయా జరగవా, జరగాలి అంటే ఇక్కడున్న యంత్రాంగం కాదు, ఖచ్చితంగా కేంద్ర బలగాలు కావాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరిగింది. అదే సందర్భంలో ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరికీ అనుకూలంగా పనిచేసినటువంటి పోలీస్ యంత్రాంగం కొంతమంది అధికారులు ఉన్నారు. వాళ్ళని కూడా ఖచ్చితంగా అక్కడి నుంచి మార్చాలి, లేకపోతే ఎన్నికలు సజావుగా జరగవు అని చెప్పేసి మేము రిక్వెస్ట్ పెట్టాం, డిమాండ్ కూడా చేసాం. దానికి బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కూడా ఖచ్చితంగా అక్కడ మార్చాలని చెప్పేసి కూడా చెప్పింది ఆమె. సరే, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా ఏం చేసిందంటే సిఎస్ని అడిగింది, అక్కడ ఖచ్చితంగా మార్చుతాం, పేర్లు పంపించడాన్ని. చీఫ్ సెక్రటరీ గారు 3 పేర్లు రికమెండ్ చేసి పంపిస్తే దాంట్లో సెలెక్ట్ చేసి ఈ సెంట్రల్ ఎలక్షన్కి పెట్టింది. అయినా కూడా వాళ్ళ అనుమానం ఏంటంటే మీ అధికారులు మీరు మార్చేశారు, అందుకనే గొడవలు జరిగినాయి. అంటే ఎలా వస్తుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి వాళ్ళ మనస్తత్వం, వాళ్ళకి అనుకూలంగా జరిగితే మంచిది, వాళ్ళకి వ్యతిరేకంగా జరిగితే అంత చెడ్డది. గతంలో ఏంటంటే వాళ్ళ చరిత్ర అటువంటిది. గతంలో చూడండి, పట్టభద్రుల ఎన్నికలు జరిగినాయి, తెలుగుదేశం పార్టీకి క్యాండిడేట్స్ నెగ్గారు. అక్కడ అప్పుడు ఏమన్నారు, అసలు ఆ ఓటర్లే మా వాళ్ళు కాదన్నారు. గెలిస్తే మా ఓటర్లు, గెలవకపోతే అసలు ఆ ఓటర్లే మా వాళ్ళు కాదన్నారు. సరే, న్యాయస్థానాలు ఈ మధ్యకాలంలో నాకు తెలిసి ఈ ప్రభుత్వం మీద వచ్చిన ముట్టుకలు ఏ ప్రభుత్వం మీద ఇలా న్యాయస్థానాలు తీర్పు వ్యతిరేకంగా వస్తున్నాయని చెప్పేసి అని ఏకంగా న్యాయమూర్తుల మీద ఆ తీర్పుల మీద డిస్కస్ చేయొచ్చు. ఏకంగా న్యాయమూర్తుల మీద కులాలు అంటగట్టడం, లేకపోతే వాళ్ళ మీద చేయడం, ఎన్నో రకాల దౌర్జన్యాలు చేస్తారు. ఆ కేసు కూడా ఇంకా రన్నింగ్లో ఉన్నాయి. చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు ఉన్నాయి, న్యాయమూర్తుల్ని దూషించిన కేసులు. అంటే ఆ తర్వాత నేను అంటే ఎన్ని ఉదాహరణలు చెప్తున్నా. గతంలో ఎలక్షన్ కమిషనర్గా చేసినట్టు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని ఏ విధంగా చేశారో అంత ఆఖరికి ఆయన ఎలక్షన్ కమిషనర్గా చేసిన వ్యక్తికి ఓటు కూడా లేకుండా చేశారు. ఆయన ఎంత పోరాడితే తప్ప ఓటు రాలా. అంటే వీళ్ళకి వ్యతిరేకంగా ఏదైనా జరిగితే ఖచ్చితంగా మా ప్రతిపక్షాల కూటమి వాళ్ళంత కుమ్మక్క అయిపోయారు ఈ అంట. నేను అదే పదే మాట్లాడుతున్నాం. ఏదైతే ఇలా ఈవీఎం బదలగొట్టినటువంటి కేసులో వీడియో ఎలా వచ్చిందంటారు ఏంటి, అసలు తప్పు చేశారా చేయలేదా, ముందు ఏం మాట్లాడారు, అసలు అది ఫేక్ వీడియో, మార్ఫ్డ్ వీడియో అన్నారు. ఇంకా అది జరగని పని. డీజీపీ గారు కూడా ఈసీకి రిపోర్ట్ ఇచ్చారు, దాంట్లో ఉన్నది ఎమ్మెల్యే గారే అని చెప్పి ఇచ్చారు. ఇంకా అది కాబట్టి ఇంకా దాని గురించి ఇంకా మళ్ళీ చేయడానికి ఏమి లేదు. ఉన్నదల్లా ఏంటి, అసలు ఆ వీడియో ఎలా వచ్చింది బయటికి, ఎలా వస్తాయి, నీకెందుకు, తప్పు జరిగిందా లేదా, తప్పు జరగనప్పుడు మేము వేసే ప్రశ్నలు, తప్పు జరగనప్పుడు మీ ఎమ్మెల్యే గారు అక్కడ ఏదో తెలుగుదేశం పార్టీ వారు విధ్వంసం చేస్తున్నారని చెప్పేసి ఏదో చేసినప్పుడు అనుకున్నప్పుడు అక్కడ ఎమ్మెల్యే ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? 4 సార్లు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి ఎందుకు నిజాయితీగా నిలబడాలచ్చు కదా, ఇక్కడ తప్పు జరుగుతుందని చెప్పాలిగా.
ఎందుకు గోడ దిగు పారిపోయాడు ఇంట్లోంచి? గృహ నిర్బంధంలో ఉన్న వ్యక్తి ఎక్కడ హైదరాబాదు చెన్నై ఇలా పారిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? తప్పు చేసిన వాళ్ళే కదా. అదొకటి. తర్వాత ఏంటంటే ఇటువంటి పెద్ద పెద్ద తప్పులకి వీళ్ళకి కనిపించు. ఇవన్నీ చిన్న తప్పులు వాళ్ళకి. ఏది ఈవీఎంలు ధ్వంసం చేయడాలు, లేకపోతే నామినేషన్ పేపర్లు చింపేయడాలు, లేకపోతే దాళ్ళు చేయడాలు, రక్తం వచ్చేలా తలలు పాల్గొట్టాలి, ఇవన్నీ చిన్న పనులు. వాళ్ళకి చాలా పెద్ద పెద్ద పనులు ఏంటంటే బాలకృష్ణ గారు కండువా వేసుకోవడం, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి భార్య కూడా అక్కడ చాలా గమనిస్తే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఫ్యామిలీతో వెళ్ళారు ఆయన, కానీ ఆ గుమ్మం దాకానే వచ్చింది ఆమె. ఆ తర్వాత ఆయన బయటికి వెళ్ళిపోండి అందరూ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారే చెప్పడం, ఆయన భార్యతో సహా అందరూ బయటికి వెళ్ళిపోవడం, ఈయన ఓటేసి రావడం కూడా జరిగింది. అంటే ఇక్కడ వైసీపీ నేతలకి మరి అక్కడ ఏదైతే తెనాలిలో జరిగిందో వైసీపీని ఎమ్మెల్యే అభ్యర్థి ఓటర్లని చేసుకున్నారు కదా. అసలు మీరు ఈ దౌర్జన్యాలు, రక్తపాతాలు వాళ్ళకి అందరికీ అలవాటు అయిపోయిన ప్రాణాలు. వాటి గురించి క్వశ్చన్ చేయొద్దంట. అన్ని చిన్న చిన్నవి. అప్పుడు మీకు చెప్తున్నానండి, తెనాల్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడే చెప్తున్నా. తెనాల్లో ఆ అభ్యర్థి అతను లోపలికి వెళ్తున్నప్పుడే కదా ఒక పౌరుడిగా మామూలుగా క్వశ్చన్ చేశాడు. కొట్టింది ఎవరు? ఎమ్మెల్యే కొట్టాడు. తర్వాత తిరగబడ్డాడు. దానికి వారు పేపర్లు ఏం రాశారు చూడండి, ఎమ్మెల్యే మీద తిరగబడ్డ యువకుడు అని. మళ్ళీ అతనికి ఏదో కులాలో అసలు రాసేటప్పుడు అయినా దేనికి తిరగబడ్డాడు అనేది చెప్తున్నాను. వాళ్ళకి ఈ నోటికి ఏ విధంగా అబద్ధాలు చేయాలంటే అబద్ధాలు చెప్పాలి. ఇప్పుడు ఎలాగ ఓటమి కళ్ళ ముందు కనపడుతుంది, ఏదో రకంగా రచ్చ చేయాలి. తెలుగుదేశం పార్టీ వారు, జనసేన పార్టీ వారు వీళ్ళంతా కూటమి నాయకులందరూ కలిసి అక్కడ ఏదో దౌర్జన్యాలు చేసేస్తున్నారని చెప్పేసి ఒక క్రియేట్ చేయాలి. రేపు పొద్దున గెలిస్తే ఏముంది, కూటమి నాయకులు గెలిచారనుకో, అదిగో దౌర్జన్యాలు చేసి గెలిచారని చెప్పి చెప్పడానికి ఏదో ఒకటి కారణం కావాలి. అందుకని ఇవాళ చేసిన తప్పిదాలని తప్పించుకోవాలంటే డైవర్ట్ చేయాలి. దాని గురించే ఈరోజు అంబటి రాంబాబు గారు కావచ్చు, వారు కూడా బయటకు వచ్చి కొన్ని పోలింగ్ బూత్లో అంటే రీపోలింగ్ పెట్టాలంట ఇవన్నీ డిమాండ్స్ పెడుతున్నారు. అసలు మీ ఎమ్మెల్యే చేసింది తప్పని ఇప్పటికీ ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు? అంటే ఇప్పుడు రీపోలింగ్ ఎక్కడైతే అక్కడ కూడా కోర్టు కూడా చెప్పింది, చంద్రగిరిలో, సత్తెనపల్లిలో ఇంకా రీపోలింగ్ చేయాల్సి. ఎక్కడ రీపోలింగ్ అది ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుంది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చేయవలసిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. అంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటే అన్నీ సవ్యంగా జరిగినట్టు, వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు వస్తాయన్నప్పటికీ అదిగో వ్యతిరేకంగా చేసేసారు, అంత కుమ్మక్కైపోయారు. అంటే పోలీసులు ఎవరితో కుమ్మక్కయ్యారో స్పష్టంగా కనిపిస్తుంది, వ్యవస్థలు ఎవరైనా స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్నికల కమిషన్ ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారో మనకని కనిపిస్తుంది. అంటే ఎన్నికల కమిషన్ కావచ్చు, లేకపోతే న్యాయస్థానాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆఖరికి ఓటర్లు కావచ్చు, వాళ్ళకి అనుకూలంగా లేకపోతే ఖచ్చితంగా బురద కలుగుతారు. దాన్ని డైవర్ట్ చేయడానికి ఏదో రకంగా ఒక మీడియా ఏదో సృష్టిస్తారు. అది జరుగుతున్నది కారణం అదే. అందుకనే ఈ రోజున ఈసీ మీద అబండాలు, ఈసీ మాకు వ్యతిరేకంగా పనిచేసింది, అవి కనిపించట్లేదు, కండువ వేసుకోవడంలో లేకపోతే భార్య కూడా వెళ్ళడం ఇవి కనిపించట్లేదా అంటే ఈసీ కనపడ్డాయి. ఏం కనపడ్డాయి? ఈ దౌర్జన్యాలు కనపడ్డాయి, వీళ్ళు చేసిన దుర్మార్గాలు కనపడ్డాయి. అందుకనే అక్కడ పోలీసు అధికారులు మార్చడమైనా లేకపోతే ఈ కేసులు పెట్టడమైనా జరిగిందంతా కూడా వాళ్ళకి కనిపించిన మూలానే. అంటే వాళ్ళకి అవి తప్పు కాదు. అంటే ఈ విధమైనటువంటి వాళ్ళ ఒక విధమైనటువంటి వాతావరణం అలవాటు పడిపోయారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే, బొమ్మ పెడితే నా గెలుపు అంటాడు, బొరుసు పడితే నీ ఓటమి అంటాడు. అంటే ఓటమి ఒప్పుకోడు ఏదైనా. ఆ విధమైనటువంటి మనస్తత్వం వాళ్ళ కార్యకర్తలకి నాయకులు కూడా అదే వచ్చింది. అందుకని ఓటమి కళ్ళ ముందు కనపడినా కూడా వాళ్ళు ఒప్పుకోకుండా ఏదో రకంగా ఫ్రస్ట్రేషన్తో దౌర్జన్యాలు దినాన్ని చూస్తున్నారో, అరాచకాలు సృష్టిస్తున్నారో. నేను ప్రజానికానికి మేము అందరికీ కూడా, అది మా పార్టీ, కూటమి పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రజలకు కూడా ఒక్క 10 రోజులు ఈ 4వ తారీఖు అయ్యే వరకు కూడా కొంచెం ఓపిక పడితే చక్కటి ఫలితాలు వస్తాయి. అప్పటి వరకు కూడా కొంచెం కంట్రోల్లో ఉండాలి, సమయంలో పాటించాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.